ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞానులకును శాస్త్రులకును నక్షత్రం దారి చూపించింది. మనందరికీ తెలుసు కదండి. వారు జ్ఞానం కలిగిన వారు, శాస్త్రాలు తెలిసిన వారైన దేవుని యొక్క జన్మస్థలాన్ని తెలుసుకోలేకపోయినప్పుడు ఒక నక్షత్రము వారిని నడిపించి యేసయ్య ఉన్న చోటకి తీసుకొచ్చింది వారిని. మరి అలాగే మనం కూడా యేసయ్య తెలియని అనేక మందికి ఆయన మార్గాన్ని చూపించే వారిగా మరి జీవిస్తున్నామా? నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ సువార్తమానము సమస్త జనులకును ప్రకటించమని మనకి చెప్పారు. మరి దేవుని కొరకు మనము ఎక్కడున్న ఆయన మాటను చెప్తున్నామా? ఒక నక్షత్రం వలె మనం వాడబడుతున్నామా? అందుకే వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. మనం కూడా ప్రకాశిస్తామండి. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు, అనేకులను మనం ఆయన వైపు త్రిప్పినప్పుడు మనం కూడా ఆకాశమండలం జ్యోతుల వలె ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక మతం కాదు, కానీ ఒక మార్గం, నిత్యత్వం. యేసుక్రీస్తు వారి లోకానికి దీనుడిగా తగ్గించుకొని వచ్చి మనకి తగ్గింపుని నేర్పారు. ఆయన జన్మము మనకి ప్రేమను చూపిస్తుంది. ఆయన జీవితము మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఆయన మరణాన్ని జయించి లేవడము మనకి నిత్యత్వాన్ని దయచేసింది. మరింత గొప్ప సువార్తను మనము ఒక తార వలె ఒక తార వలె ప్రచురించి మనం నడిపించవలసిన బాధ్యత మరి మనకుంది కదా. మరి మనం ఎంతమంది మన దేవుని యొక్క మార్గాన్ని ఇతరులకు బోధిస్తున్నామో, మనకు సాధ్యమైనంత వరకు ప్రకటిస్తున్నాము. మరి మనం సరిచేసుకుని దేవుని కొరకు మనం కూడా వాడబడాలని, ఆ నక్షత్రం వలె మనం కూడా ప్రకాశించాలని దేవాది దేవుడు మన కొరకు ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే.